హలో గాయ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేసామో మీ అందరికీ గుర్తుండుంటుంటది. సో నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోవట్లేదు. సో మనమైతే ఒక్క నిమిషం. ఎస్, అండ్ చూడండి, నేనైతే ఇంటిని కొంచెం డెకరేట్ చేశాను ఇలా ఇక్కడ సైడ్లో లాంతన్స్ పెట్టి. అండ్ ఇంట్లోకి వెళ్ళాక ఇక్కడైతే సోఫా లాంటివి కొంచెం పెట్టా అనమాట. అండ్ ఇక్కడ చూసారా, అంటే ఎక్కడ ఏమేమి ఉన్నాయో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అందుకని ఇక్కడైతే ఇలా బోర్డ్స్ పెట్టాను. సో దాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ చెస్ట్ అయితే ఫుల్ అయిపోయింది గైస్, చాలా ఫుల్ అయిపోయింది అనమాట. అందుకని జస్ట్ కాబుల్ స్టోన్ కోసం మాత్రమే ఈ చెస్ట్ పెట్టా. చూడండి ఎంత కాబుల్ స్టోన్ ఉందో. ఇదంతా నేను మైనింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది గైస్ నాకైతే. సో మీకు లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను, నేను ఎంచాంట్మెంట్ చేద్దామని క్లూ అయితే ఇచ్చాను. చాలా మంది కనుక్కొనే ఉంటారు. మనమైతే ఈ వీడియోలో ఎంచాంటింగ్ టేబుల్ని అయితే తయారు చేయబోతున్నాం. అండ్ ఎంచాంటింగ్ టేబుల్ని ఈ రూమ్లో చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, మనం అయితే ఎంచాంటింగ్ టేబుల్ని రెడీ చేయడానికి మనకైతే ఒబ్సిడియన్ కావాలంట. సో దానికైతే డైమండ్ పికాక్స్ ఉంటేనే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు డైమండ్ పికాక్స్ని అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నాయి డైమండ్స్. ఓకే, 3 చాలు. ఓ సారీ, తీసుకోవాలి. ఓకే, అండ్ ఎక్స్పీ చూడండి గైస్, 47. యాక్చువల్లీ 4 ఐరన్ స్వాడ్లు అయిపోయాయి అనమాట. ఇది కూడా చూడండి చాలా తగ్గిపోయింది. ఇంకోటి చేసుకున్న సేఫ్టీ పర్పస్ కోసం అంతే. అండ్ మన ఇన్వెంటరీలో అయితే ఒక బెడ్ ఉంది సేఫ్టీ పర్పస్. ఎందుకంటే ఎక్స్పీ కలెక్ట్ చేసి ఎప్పుడైనా ఐరన్ స్వాడ్ అయిపోయినా ఇంటికి వద్దాం అనుకుంటుంటే నైట్ అయిపోతుంది గైస్, చాలా కష్టం అయిపోతుంది అనమాట. మళ్ళీ పొద్దున్న దాకా వెయిట్ చేసి పొద్దునయ్యాక వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఒక బెడ్ని అయితే ఇన్వెంటరీలో పెట్టుకుని తిరుగుతున్నాను. అక్కడ కొన్ని స్టిక్స్ ఉన్నాయి, మనం తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టాలి. అండ్ దీన్ని అయితే ఇలా పెట్టాలి. సో మనకైతే వచ్చేస్తుంది డైమండ్ పికాక్స్. ఓకే, ఇప్పుడు ఈ స్టిక్ని అక్కడ పెట్టేద్దాం. ఇవన్నీ వుడ్కి సంబంధించిన చెస్ట్ అనమాట, ఓన్లీ వుడ్కి మాత్రమే ఉంటాయి. ఓకే, మనకి ఒబ్సిడియన్ కావాలన్నాను కదా, దానికైతే మనం లావాని కనుక్కోవాల్సి ఉంటుంది. లావాకి వాటర్ వేస్తే అది ఒబ్సిడియన్గా అయితే మారిపోతుంది అని చెప్పారు. సో మనం అయితే ముందు వాటర్ బకెట్లో వాటర్ ఫిల్ చేద్దాం. మనకైతే లావా దొరికింది గైస్, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు. మనకైతే లావా దొరికింది మనం కేవ్లో మైనింగ్ చేస్తున్నప్పుడు. ఎపిసోడ్లో అయితే మనం లావాలో పడి చనిపోయాం. చాలా సాడ్ కదా. సర్లేండి, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, వదిలేద్దాం. అయ్యో, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్య, లేకపోతే కింద ఉంటాం మొత్తం 47 ఎక్స్పీ మొత్తం పోద్ది. 2 3 మిగులుతాయి. అది కూడా లేదు, ఒక మినిమం 7 ఉంటుంది. అండ్ ఈ యాంథిస్ట్ మీద నడుస్తుంటే సౌండ్ వస్తుంది, మాత్రం బాగుంటుంది, వెల్కమ్ చెప్తున్నట్టు. సో కిందకి వెళ్దాం. ఓకే, కిందకి వెళ్దాం. వచ్చేస్తాం, ఇటువైపు వెళ్ళాలి. ఓకే, కేవ్ ఇటే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి కేవ్ ఉంటుంది. చూడండి లావా. సో మనమైతే ఇప్పుడు చూడండి వాటర్ వేద్దాం. చూసారా, ఒబ్సిడియన్ అయిపోయింది అనమాట. దేవుడా, ఇప్పుడు మాప్స్ పని అవుతారు. టార్చ్ కూడా లేదు. ఎలా, ఇక్కడ ఒక టార్చ్ తీసుకుందాం. మరి ఏమంత దారుణంగా లేదులేండి. ఓకే, సో వెంటనే ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ మాత్రం మరీ దారుణంగా ఉంది.
ఓకే ఓకే, ఒక్క నిమిషం మీకు ఒకసారి చూపిస్తా చూడండి. కాబుల్ స్టోన్ ని డైమండ్ పికెక్స్ తో తీస్తే ఎంత స్పీడ్ గా వచ్చేసిందో. అదే ఇప్పుడు ఒబ్సిడియన్ ని చూడండి. 1 మినిట్. ఇక్కడ కొంచెం వాటర్ వేద్దాం సేఫ్టీ పర్పస్, అంతే. ఇక్కడ వద్దు, ఇక్కడ ఇక్కడ వేద్దాం జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్, అంతే. ఇక్కడ ఓకే. చూడండి ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి ఒబ్సిడియన్ అయితే ఇంత టైం తీసుకుంటుంది బ్రేక్ అవడానికి. చూడండి ఇప్పటికి బ్రేక్ అయింది ఒబ్సిడియన్. సో మనకైతే ఎన్చాన్స్మెంట్ టేబుల్ కి నాకు తెలిసి 4 కావాలి. సో ఒక 14 తీసుకుందాం, ఎందుకో చెప్తాను అది కూడా. ఎస్ 2. సో మీకు ఆ 14 కలెక్ట్ అయ్యో వాటర్లో ఉండకూడదు, వాటర్లో ఉంటే ఇంకా లేట్ అయింది అనమాట. సో ఆ 14 కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గాయస్, నేనైతే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 14 ఒబ్సిడియన్ అనుకుంటా, ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేశాను. ఎందుకంటే 4 ఏమో మన ఎన్చాన్స్మెంట్ టేబుల్ కి, అండ్ మిగతా 10 ఏమో మనం ఫ్యూచర్ లో కట్టబోయే నెదర్ పోర్టల్ కి. ప్రోస్ కి తెలుసు నెదర్ పోర్టల్ ఏంటో. ఆగండి, ఇక్కడ గోల్డ్ ఉంది, తీసుకుందామా? ఐరన్ పికాక్స్ లేదు, దీనికోసం నాకు డైమండ్ పికాక్స్ ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి వాడను. సో మళ్ళీ మనం ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ గ్రావెల్ తో చేద్దాం. ఆగండి, ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం అయితే ఓకే, ఇప్పుడైతే వెయిట్, ఇది మాత్రం కొంచెం కష్టం చేసి అక్కడ. ఎస్ ఓకే, ఇలా వెళ్ళాలి ఒకసారి. ఓకే, నేనైతే చాలా మైనింగ్ చేశాను ఇప్పటికే. మీరు చాలా టన్నల్స్ ని నోటీస్ చేసి ఉండొచ్చు ఈ దారిలో, అండ్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదొక టన్నల్, చూడండి ఇదో టన్నల్, ఇలా ఒక టన్నల్ చక్కగా పోతుంది, ఇలా టన్నల్ చూడండి, ఇలా ఎక్కడ దాకా చేశాను టన్నల్స్ ఇవన్నీ. నాకు కొన్ని డైమండ్స్ కూడా దొరికాయి, బట్ ఇప్పుడే వాటిని అయితే నేను మైన్ చేయలేదు, ఇప్పుడే మైన్ చేయను, అది ఎందుకో కూడా చెప్తాను. వామ్మో నైట్ అయిపోతుంది, అందుకే సేఫ్టీగా బెడ్ వేసుకుంటాను ఇప్పుడు. చూడండి ఇలా నిద్రపోవచ్చు అనమాట ఏదైనా ప్రాబ్లం అయితే. ఓకే అమ్మా బెడ్. ఓకే వెళ్దాం గైస్ పైకి. ఎందుకు పైకి వెళ్ళట్లేదు మావాడు? ఓకే, మనమైతే ఒబ్సిడియన్ ని కలెక్ట్ చేసాం. మనమైతే ఇంటికి వెళ్ళి ఎన్చాన్స్మెంట్ టేబుల్ అయితే క్రాఫ్టింగ్ చేసుకుందాం. అప్పా కొట్టాడు. స్కెల్టన్ మీకు వేళ పల్లలేదరా? ఓరి దేవుడా. ఓకే, స్పీడ్గా వెళ్ళిపోదాం ఇంట్లోపలికి. చూడండి ఇలాంటి వాళ్ళైతే ఆ చెట్టు కింద దాంకుంటారనమాట, స్కెల్టన్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ నీడ ఉంటది, సన్లైట్ పడదు, సో వాళ్ళు కాలరు. సో వాళ్ళు ఏంటంటే చూడండి, నేను గ్లాస్ తో ఫిల్ చేశాను, మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే స్పాన్ అవుతారు పొద్దున్నైద్ది, వాళ్ళు ఏంటంటే నీడ కోసం ఇంకెట్టి వెళ్ళాలో తెలియక ఇట్లా లోపలికి వచ్చేస్తారనమాట. సో మనకి మళ్ళీ ఇంకో తలపోటు, వాళ్ళని తరమాలి, లేదా వాళ్ళు డీస్పాన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, మనకు అదే తలపోటు. అందుకే నేనైతే అలా గ్లాస్ తో కవర్ చేసేసాను. బాగా నచ్చింది నా కాలుకు కూడా. సో మనకైతే ఇప్పుడు ఇంకొక 2 డైమండ్స్ అయితే కావాలి. సో ఆగండి, 2 ఇక్కడ పెట్టేసి డైమండ్స్ అయితే తీసుకుందాం. సో ఎన్చాన్స్మెంట్ టేబుల్ ఇక్కడ. ఓకే సెర్చ్ చేద్దాం, ఆగండి. ఓకే వచ్చింది. ఓకే ఒక బుక్ కావాలా? సరే ఓకే, అయితే బుక్ ఎలా చేయాలి నాకు తెలీదు. బుక్
బుక్ ఆఫ్ ఫుల్. ఈ బుక్ ఈ బుక్ ఎందుకు రావట్లేదు నాకు? ఈ బుక్ కావాలంటే ఏం చేయాలి? బుక్ ఎందుకు రావట్లేదు? బి ఓ ఓ కే. బుక్ స్పెల్లింగ్ కరెక్టేగా, ఎందుకు రావట్లేదు గైస్? ఓకే, ఏమో తెలీదు. ఒక్క నిమిషం. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడే నెట్లో సెర్చ్ చేశాను అనమాట, మైన్క్రాఫ్ట్ లో బుక్ ఎలా చేయాలి అనేది. సో నెట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి బుక్ తయారు చేయాలంటే పేపర్ కావాలంటే, ఆ పేపర్ కావాలంటే షుగర్ కేన్ కావాలి. సో షుగర్ కేన్ అయితే నా దగ్గర చాలా ఉందిలేండి, కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి షుగర్ కేన్. అండ్ చెప్పడం మర్చిపోయి, ఇక్కడ చెస్ట్ పెట్టాను కదా, చెస్ట్ పెట్టా. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకన్నా యూజ్ అయిద్దని. అండ్ ఇక్కడ ఒక కంపోస్టర్ ఎందుకు పెట్టానంటే బోన్ మీల్ కాదు, బోన్ మీల్ అయితే చాలా ఉంది మన దగ్గర బోన్స్. సో బోన్ మీల్ కాదు, ఇక్కడ చూడండి సీడ్స్ ఎన్ని పెరిగిపోయాయో. సో ఇలా కంటిన్యూ అయితే చాలా కష్టం కదా, ఇంకా ప్లేస్ ఉండట్లేదు. అందుకే ఈ రో మాత్రమే సీడ్స్ పెట్టి, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉన్నా అది ఫుల్ గా కంపోస్టర్ లో అయితే పడేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి స్పేస్ వేస్ట్ అయింది కదా ఇంకెక్కడైనా పెట్టినా అలా. అయినా ఎన్ని సీడ్స్ మనం ఏం చేసుకుంటాం గైస్ చెప్పండి? కోళ్ళు కూడా పెద్దగా లేవు తినడానికి. సరే మనం ఇలా తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్లో పేపర్ ఎలా చేసుకోవాలి? పేపర్, ఎస్ మనకి వచ్చింది. సో తీసుకుందాం. ఎస్ మనకి న్యూ రెసిపీ అన్లాక్ అయింది. ఎస్ బుక్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడైతే ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు బుక్ అని సెర్చ్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది. వచ్చింది. ఏం కావాలి? ఒక లెదర్. ఓకే, అన్నీ ఉన్నాయి, ఒక లెదర్ లేదు. సో గ్రో అయింది, కలెక్ట్ చేసుకుందాం. అది కూడా ఎందుకో చెప్తాను యాక్చువల్లీ. ఎస్ కలిపేద్దాం అండ్ పెట్టేద్దాం. ఇక్కడ కాదు, ఇక్కడ. ఓ ఇక్కడ కొన్ని పడున్నాయి. ఓహో సారీ, ఇవి ఎలా బయటకు వచ్చాయి? ఓకే, సో ఇప్పుడు మనకి లెదర్ కావాలి. సో నాకు తెలిసి మన ఇంట్లో లెదర్ ఉండాలి. లెదర్ ఉండాలి. ఎస్ చెప్పాను కదా, లెదర్ అయితే ఉంది. సో ఒకటి చాలు, ఎందుకు ఎంత? ఒక్కటి చాలు, చాలు. ఓకే, ఇప్పుడు మనం బుక్ చేసేసుకుందాం. లెదర్ ఉంది. సో ఇలా పెట్టాలి, ఇక్కడ ఒకటి పెట్టాలి, అంతే కదా. ఎస్ మనకైతే ఒక బుక్ వచ్చింది. ఇప్పుడు చేసుకుందాం ఎన్చాంటింగ్ టేబుల్. నాకు గుర్తుంది అనుకుంటా, 4 వెయిట్ ఇలా పెట్టాలి obsidian ని. సో ఒక డైమండ్ ఇక్కడ, ఇంకొక డైమండ్ ఇక్కడ, పైన ఒక బుక్ అనుకుంటా. ఎస్ కరెక్ట్ గా వచ్చింది. సో ఒబ్సిడియన్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ చెస్ట్ లోనే పెట్టేద్దాం. ఇందులో పెడదామా? వద్దులేండి, బ్లాక్స్ చెస్ట్ లోనే పెట్టేద్దాం. సో బ్లాక్స్ చెస్ట్ లో పెట్టేసా. కాబుల్ స్టోన్ ని ఇందులో పెట్టాం. సో ఎన్చాంటింగ్ టేబుల్ అయితే ఎక్కడ పెడదాం అనుకున్నాం? ఇక్కడ కదా పెడదాం అనుకున్నాం. సో ఈ రూమ్ కి డోర్ పెట్టాలి. ఒక నిమిషం, డోర్ తెచ్చేస్తా. సో ఆ పార్ట్ ని స్కిప్ చేస్తా. ఓకే గాయస్, మీరైతే చూడొచ్చు, నేనైతే ఇక్కడ డోర్ పెట్టేశాను. ఇదేంటి తప్పుగా వచ్చింది? అటువైపుకి ఇది ఓపెన్ అయ్యేలా పెడదాం. పెడదాం. ఓకే, ఇది బాగుంది. సో ఎన్చాంటింగ్ టేబుల్ ఎక్కడ పెడదాం? కౌంట్ చేద్దామా అండి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఇటు 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఆఫ్ 10 అనమాట. సో 5 ఇటు 1 2 3 4 5. 5 ఇక్కడ. ఓ సారీ ఇదే అనుకుంటా. ఎస్ 5 ఇదేనా? 1 2
ఎస్ 2 3 4 5 ఇదే 1 2 3 4 ఇక్కడే పెట్టేద్దాం. మరి దగ్గరగా ఉండడం కూడా బాగోదు కదా. సెంటర్కి వచ్చిందా చూద్దామా అండి. లేదు ఇది సెంటర్కి రాలేదనుకుంటా. లేదు సెంటర్లోనే ఉంది అనుకుంటా. సో ఇప్పుడు చూడొచ్చు మనం అయితే దీనికి ఏమన్నా ఎంచాన్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ లాపిస్ లజూలి పెట్టాలనుకుంటా. బట్ ఇదైతే ఇంకా ఫుల్ పవర్ కాదు. మీకు ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం. లాపిస్ లజూలిని అయితే తెద్దాం పైకి కొంచెం. నాకు మైనింగ్ లో లాపిస్ లజూలి బాగానే దొరికింది చూడొచ్చు. ఎందుకు సరే మొత్తం తీసుకెళ్ళిపోదాం. ఓకే మన దగ్గర ఇంకా లాపిస్ లజూలి ఉండేది మనం ఆ మైనింగ్ ఎపిసోడ్ లో చావకుండా ఉండుంటే. బట్ ఎస్ ఏం చేస్తాం. ఇక్కడ లాపిస్ లజూలి పెడదాం, ఇక్కడ డైమండ్ పికెక్స్ పెడదాం. చూడొచ్చు మనకైతే వచ్చింది. సో ఇవైతే ఎంచాన్మెంట్ ఎఫిషియన్సీ 1 అండ్ బ్రేకింగ్ 1 ఇవన్నీ సుత్తివి అనమాట. ఎందుకంటే చూడండి ఇది ఫుల్ పవర్ కాదు. సో ఫుల్ పవర్ కావాలంటే మనం ఇక్కడ 15 బుక్ షెల్ఫ్స్ అయితే పెట్టాలి అంట. సో బుక్ షెల్ఫ్స్ ఎలా చేసుకోవాలి, ఓకే తెలుసుకుందాం గైస్. బుక్ షెల్ఫ్స్ ఎలా చేసుకోవాలో నాకు చూపించింది కదా మనకి బుక్ ని టైప్ చేసినప్పుడు. ఎస్ సో పైన కింద ఏమన్నా ప్లాంక్స్ పెట్టి మధ్యలో 3 బుక్స్ పెడితే ఒక బుక్ షెల్ఫ్. సరే ఓకే వెళ్దాం. సో సారీ నైట్ అవుతుంది, నిద్రపోదాం. ఓకే ఇంకా అవలేదా, సరే వెయిట్ చేద్దాం. ఓకే గాయస్ మనకైతే మనం చెప్పుకున్నాం కదా. సో మనమైతే వీటి తీసుకుందాం కొంచెం. ఇంకా కావాలి. సో ఎందుకంటే మనకి సఫిషియంట్ లెదర్ మన దగ్గర లేదు. సో మనకు సఫిషియంట్ లెదర్ కోసం మనమైతే ఇప్పుడు కౌ క్రషర్ దగ్గరికి వెళ్ళి లెదర్ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో వాడి అయితే ఫీడ్ చేద్దాం. సో అవి మనకి లెదర్ ఇస్తుంది, బీఫ్ కూడా ఇస్తుంది. ఓకే త్వరగా. ఓకే అదేంటి యాక్సిలట కాదు, డాల్ఫిన్. ఎస్ డాల్ఫిన్ పవర్ ఇచ్చింది. ఇక స్పీడ్. సో డాల్ఫిన్ పవర్. నేనైతే అరుస్తూ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ సౌండ్ అంతలా వస్తుంది అనమాట, చూడొచ్చు మీరు. ఓకే సో చాలా భయంకరంగా సౌండ్ వస్తుంది, అరుస్తూ మాట్లాడుతున్నాను. సో వీటికి కూడా ఫీడ్ చేద్దాం. రండి రండి రండి, ఆకలి వస్తున్న వాళ్ళందరూ తినండి. సో ఇలా అయితే ఫీడ్ చేస్తూ నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. ఓకే సారీ కోడ్లు, మీకైతే ఈసారికి ఫీడింగ్ లేదు. ఓకే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం. దేవుడా గాయ్స్ అక్కడ మాత్రం సౌండ్ మామూలుగా లేదు, చెవులు పగిలిపోయాయి అనుకోండి. చూడండి ఎంత 32 దానికంటే ఎక్కువ తీసుకెళ్ళాం. వీటి ఎంత మిగిలిందో. సో వీటిని ఓకే సారీ ఎందుకు వెళ్ళామో ఆ పని చేయలేదు, కామెడీ. సో మళ్ళీ ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ మిమ్మల్ని కలుస్తాను. ఓకే గాయ్స్ మళ్ళీ మనం అయితే ఈ ఐలాండ్కి వచ్చేసాం. ఇక్కడైతే మామూలు సౌండ్ లేదు, చూడొచ్చు మనకి ఎంత లెదర్ ఉందో అండ్ బీఫ్ కూడా ఉందో. నేను కలెక్ట్ చేసుకోలేదు ఎందుకంటే మన దగ్గర ఫుడ్ ఉందిలే అని చెప్పి, బట్ కావాలి. బట్ నేను ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోవట్లేదులే, వద్దు. అక్కడ మాత్రం ఉంది చూడండి సౌండ్. ఓకే కార్డ్ ఇలా ఎలా వస్తాయో తెలీదు ఇలా. ఓకే సో దేవుడా, సో ఎలా వస్తాయో తెలీదు. ఈ కార్డ్ అనేది ఇలా తేలుతూ ఉంటది అనమాట, నేను అలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకు నార్మలే. ఓకే ఇలా వెళ్దాం. ఓకే సో ప్లాంక్స్ కావాలి కదా, సో లాక్ తీసుకుందాం.
సో మన దగ్గర ఇంట్లో ఇంకా లెదర్ ఉండాలనుకుంటా, బట్ అవసరం లేదు, ఇదే చాలా ఎక్కువ. సో మనకి ఒక బుక్ షెల్ఫ్ కి 3 బుక్స్ కావాలి. సో 15 బుక్ షెల్ఫ్స్ కి 45 బుక్స్ అయితే కావాలి. 45 బుక్స్ కి 45 లెదర్ అయితే కావాలి. మన దగ్గర 58 ఉంది, ప్రాబ్లం లేదు. బట్ పేపర్, సో పేపర్ 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 సో ఇంకొంచెం షుగర్ కేన్ వచ్చింది, కలెక్ట్. ఓకే, సారీ, కొంచెం అతిగా చేశా. సో లాస్ట్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా దీని గురించి, గుచ్చుకోవట్లేదు. ఓకే, ఇదేంటి ఇదంతా పోకుండా అదొకటి, సర్లేండి ఏదో ఒకటి. సో మనమైతే 61 తీసుకుందాం, ఫైన్ ఇక్కడ పెట్టాం. సో ఇది సరిపోతుందని ఆశిద్దాం. సో ఎంత అవసరమో కూడా నాకు తెలీదు, మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నా. సరిపోద్దని ఆశిద్దాం. ఇలా పెట్టాలి. ఓ సారీ, ఇలా కాదు, పైన పెట్టాలి. సో ఇప్పుడు ఎక్కడ, ఎస్ దొరికింది లెదర్. సో అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకున్నాం. 21 ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. సో 6 అంటే 2 బుక్స్ వస్తాయి, ఇది కూడా తీసుకుందాం. మంచిదైంది, షుగర్ కేన్ కొంచెం ముందే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. సో వేర్ ఈస్ లెదర్? ఓకే, ఓ సారీ. సో పేపర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బుక్స్ చేయాలి కదా. సారీ. సో ఇప్పుడు వస్తాయి బుక్స్. సో దామా, నువ్వు వెళ్ళు. సో మనకి ఇంకా తీసుకుందాం, ఎస్ మొత్తం. సో పేపర్ని ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత దీన్ని అయితే ఇక్కడ పెడదాం. తీసుకుందాం. ఇంకా కావాలి, ఎస్ ఇంకా మనకి కావాలి. ఎస్ ఇంకా 2 సరిపోదు. కామెడీ చేస్తున్నారు నాతో, చాలా వెచ్చించా దీనికి, ఇంకా సరిపోలేదు అంటుంది. ఇంకా 2 కావాలి అంటే 6 పేపర్. దీన్ని మెచ్ చేసేద్దాం, 6 పేపర్. ఓకే, ఇంకా సారీ ఎక్కువ తీసేసుకున్నా, సర్లేండి. సో పేపర్ని ఇక్కడ పెడదాం. సారీ మిస్టేక్ చేస్తున్నాను, ఇక్కడ పెట్టి లెదర్ని ఇక్కడ పెట్టాలి. ఎస్ 2 బుక్స్. సారీ, నేను ఒకటి ఎక్కువ తీసుకున్నాను, సర్లేండి ఏం బాధ. సారీ. సో మనమైతే వీటిని ప్లాంక్స్ గా కన్వర్ట్ చేసేద్దాం. సో కావాలి స్టాక్ తీసుకుందాం. ఎస్, నువ్వు సైడ్కి వచ్చేయమ్మా. ఒక్క నిమిషం గై. ఓకే, ప్లాంక్స్ సరిపోవా? ఓకే, మనమైతే వీటిని ఇంకా కలెక్ట్ చేసుకుందాం. చాలు అనుకుంటా, చాలు. దీన్ని ఇక్కడ పెట్టి సారీ ఇది కాదు, ఫస్ట్ బుక్స్. ఎందుకు బుక్స్ పెడుతున్నానంటే ఇప్పుడు చూడండి, ఇలా తెచ్చేసి ఇలా జరుతుంటే ఇక్కడ వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ మనకి కష్టం అయిపోద్ది అనమాట. కానీ సో మనం ఫస్ట్ బుక్స్ పెట్టామనుకోండి ఇలా, సో ఇప్పుడు చూడండి, సో బుక్స్ మీద మళ్ళీ ప్లేస్ అవ్వదు, ఆటోమేటిక్గా ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో 15 అయితే ఇంకా 5 చాలు. సో ఇప్పుడు అక్కడికి లోకే నైట్ అయిపోయింది, ఇక్కడ నిద్రపోదాం. అందుకే ఒక బెడ్ ఎప్పుడు ఇన్వెంటరీలో ఉండాలి. ఓకే, మా వాడైతే ఇప్పుడు నిద్ర లేచాడు. ఓకే, పైకి పదా. ఎస్, ఓకే ఇక్కడ కూడా ప్రెషర్ ప్లేట్స్ పెట్టాలి, నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను.
లేదా పెట్టేద్దామా? సర్లేండి. 1 2 3 4 1 2 3 4 5 తేడా వచ్చింది. సో పర్ఫెక్ట్ మిడిల్ అంటూ లేదనుకుంటా ఈ రూమ్కి. సో 2 బట్ 2 ఎంచాన్స్మెంట్ టేబుల్ అంతా మనం పెట్టకూడదు. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ, 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 ఇక్కడ. సో ఇంకా 6 మిగిలిపోయి. చూడండి లెటర్స్ ఇది గ్యాదర్ చేసుకుంటుంది. సో 6 కదా. సో ఇక్కడ 2 పెడదాం, ఇక్కడ 2 పెడదాం, ఇంకా 2 ఉంది. ఏం చేద్దాం అర్థం కావట్లేదే. ఇక్కడ ఒకటి పెడదాము అండ్ ఇక్కడ ఒకటి పెడదాం. ఓకే, బాగుంది, బాగానే ఉందిలేండి, మరి అంత దారుణంగా ఏం లేదు. ఇప్పుడు చూడండి, సో దీని మ్యాక్సిమం పవర్ డైమండ్ పికెక్స్ ఇక్కడ పెడదాం. సో ఇక్కడైతే లాపిస్ లజూలి పెడదాం. చూడండి ఇందాక ఎప్పుడు అది అన్బ్రేకింగ్ 1 అలా వచ్చింది, ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీ 4 తీసుకుందాం. ఓకే, చూడండి మనకి 3 లాపిస్ లజూలి ఖర్చు అయింది అండ్ రిక్వైర్డ్ హెచ్పి వచ్చేసి 30. సో 30 ఆర్ మోర్ ఉండే వాళ్ళే సారీ ఇది పోయిందేంటి. సో ఎంచాన్మెంట్ అయితే చేసుకోవచ్చు. మారదు కదా, ఓకే మారదు. ఎఫిషియన్సీ అంటే స్పీడ్గా వర్క్ చేసిద్ది అనుకుంటా. తీసుకుందాం. ఓకే, మనకైతే అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఎంచాంటర్ ఏమేమి వచ్చాయి మన డైమండ్ పికెట్స్కి? ఎఫిషియన్సీ ఒక్కటే వచ్చింది, ఒక్కటే వస్తుంది అనమాట అయితే. సో ఇంకా ఏమన్నా వస్తాయా? 1 మినిట్ చూద్దాం. ఏంటి రావట్లేదు? ఓకే, ఒకసారి చేసిన దాన్ని చేయలేమా మళ్ళీ? ఇది ఎక్కడ? సర్లేండి. ఓకే, మనమైతే ఇప్పుడు సో ఎంచాంటింగ్ టేబుల్కి కావాల్సిన 2 ఇంపార్టెంట్ సామాన్లు అయితే సామాన్లు కాదు వస్తువులను అయితే తయారు చేసుకుందాం. వాటి పేరు అన్విల్ అండ్ గ్రైండ్ స్టోన్. ఎస్, అన్విల్ అండ్ గ్రైండ్ స్టోన్, వాటిని అయితే తయారు చేసుకుందాం. సో వాటికి కావాల్సిన సామాన్లు అయితే కలెక్ట్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. గైస్, నేనైతే మళ్ళీ నెట్లోకి వెళ్ళి గ్రైండ్ స్టోన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాను. సో దానికి స్టోన్ స్లాబ్ కావాలి అంట. సో తీసుకుందాం. చూడండి రెసిపీ అన్లాక్ అయింది. గ్రైండ్ స్టోన్ ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి. గ్రైండ్ స్టోన్, ఎస్, స్టిక్స్ అండ్ ప్లాంక్స్. ఓకే, సో అదంతా చేసుకుందాం. ఓ సారీ. సో స్టిక్స్ ఎక్కడ? ఓకే సారీ, ప్లాంక్స్తో స్టిక్స్ చేసుకుందాం. అండ్ ప్లాంక్స్ కూడా కొంచెం కావాలి, ఎందుకంటే మనం చేసుకోవాలి కదా, దాంట్లో 2 అని అడిగాడు. సో గ్రైండ్ స్టోన్ ఈసారి వస్తుంది. ఓకే, ఒక గ్రైండ్ స్టోన్. ఇప్పుడు అన్విల్. సో అన్విల్ అన్న వస్తుందా లేదా మళ్ళీ నెట్లోకి వెళ్ళాలా? అన్విల్, ఓకే వస్తుంది. సో బ్లాక్ ఆఫ్ ఐరన్ అండ్ 4 ఐరన్ ఇగ్నట్. సో బ్లాక్ ఆఫ్ ఐరన్ కావాలంట. సో బ్లాక్ ఆఫ్ ఐరన్ అయితే ఉంది నా దగ్గర 15, ఎందుకంటే సో ఐరన్కి అయితే స్పేస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నేనైతే బ్లాక్ ఆఫ్ ఐరన్గా చేసుకున్నాను, మంచిదే అయింది. 1 2 3 4, ఎందుకంటే వాళ్ళు 4 ఐరన్ అడిగారు కదా. ఓకే సారీ, ఇక్కడే పెట్టేశాను కదా, ఇన్వెంటరీలో పెట్టుకోవాలి. సో విడివిడిగా పెట్టుకుందాం. సో దీన్ని అయితే ఐరన్ ఇగ్నట్స్గా అయితే మారుద్దాం. సో ఇక్కడ 4 పెడదాం, ఇక్కడ 3 పెడదాం, అంతే కదా. ఎస్, అన్విల్ అయితే వచ్చేసింది. సో అన్విల్ అండ్ గ్రైండ్ స్టోన్ అయితే వచ్చేసింది. సో మనం పైకి వెళ్ళి పెట్టేద్దాం. సో సారీ, అలవాట్లో పొరపాటు. సో ఎక్కడ పెడదాం?
ఓకే, ఇక్కడ పెడతామా? వద్దు, ఇక్కడ పెడదామా? బాగుంటది. ఓకే ఓకే, గ్రైండ్ స్టోన్ ఇక్కడ పెడదామా లేకపోతే ఇక్కడ పెడదామా? బానే ఉంది. సో మనకి దగ్గర ఇంకా డైమండ్స్ ఉండాలి కదా, సో డైమండ్స్ వాడు చేసుకుందాం. సో ఓకే, పైకి కిందకు వచ్చేసాం మరి. ఓకే, పైకి వెళ్ళిపోదాం. ఓకే రండి, వాడికి డైమండ్స్ 2 అనుకుంటా. చాలు చాలు, ఇక్కడ పెట్టాలి. డైమండ్స్ ని ఇలా పెట్టాలి. ఓకే, సో డైమండ్ వాడిని. ఓకే ఎస్. సో స్వాడ్కి ఏం ఎన్హాన్స్మెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, షార్ప్నెస్. ఓకే, షార్ప్గా వర్క్ చేసిద్దేమో చూద్దాం. ఓకే, ఏదో ఇంకా అడిషనల్గా వచ్చాయి. ఫైర్ ఆస్పెక్ట్ 2, షార్ప్నెస్ 4, నాక్ బ్యాక్ 2. బాగానే ఉంది అనుకుంటా. సో నేను చూశాను నెట్లో పనిలో పని, అప్పుడు గ్రైండ్ స్టోన్కి ఎందుకు 2 సార్లు చేయలేమని. అదేంటంటే నాకు తెలిసి ఇప్పుడు చేయగలం, ఇంకా చేయలేమా? సో చేయలేమనుకుంటా నాకు తెలిసి. సో మన దగ్గర ఎలాగో ఒక బుక్ ఉంది కదా, నా ఎన్చాంటింగ్ బుక్గా చేద్దాం. మాకు అఫినిటీ తీసుకుందాం, జస్ట్ ఆక్వా అఫినిటీ ఎన్చాంటింగ్ బుక్. ఓకే, దీన్ని అయితే సో 38కి వచ్చేసింది. సో గ్రైండ్ స్టోన్ ఎలా వరకు ఇద్దాం మీకు చూపిస్తా. గ్రైండ్ స్టోన్ ఏంటంటే ఏమైనా ఎంచాన్మెంట్స్ని నాకు నచ్చలేదు అనుకోండి ఎంచాన్మెంట్, దీన్ని పెట్టి తీసేస్తా. సో చూడండి, వితౌట్ ఎంచాన్మెంట్ పికాక్స్ అయితే వచ్చింది. సో అండ్ మన ఎక్స్పీని కూడా కొంతవరకు మాత్రమే రిటర్న్ చేసిద్ది. సో ఈసారి పెట్టి చూద్దాం మేమేమి వస్తాయో. అన్బ్రేకింగ్ 3 తీసుకుందాం. అన్బ్రేకింగ్ 3 వచ్చింది. ఆటలాడుతుంది నాతో ఇది. సో మళ్ళీ సో ఉన్న ఎక్స్పీ అంతా వాడేస్తా గైస్, ఎక్స్పీ అంతా వాడేస్తా. ఆఫ్లైన్లో కావాలంటే చూసుకుంటా. ఎఫిషియన్సీ మళ్ళీనా రిస్క్ చేస్తున్నా. ఫార్చ్యూన్ 3, వామ్మో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. గ్రేట్, అసలా కావాలి, దీన్ని తిను, అస్సలు తిను. సో మనకైతే డైమండ్స్ ఇంతకు ముందు దొరికాయి అనమాట మైనింగ్ లో, మీకు ఇంతకు ముందే చెప్పాను. సో ఆ డైమండ్స్ ఏంటంటే మనకి ఒక్కసారి తీస్తే ఒకటే వస్తుంది, కానీ ఫార్చ్యూన్ 3తో తీస్తే మల్టిపుల్ వస్తాయి అనమాట. మీకు ఒకసారి చూపిస్తా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, నిద్రపోవాలి మా వాడు. సో సారీ, ఇందులో ఉండదు, ఇందులో ఉంటుంది ఐరన్ పికాక్స్. లేదా సరే అయిపోయినట్టుంది. సో ఒక్కటే వస్తుంది గైస్, మీరు ట్రై చేయొచ్చు. ఐరన్ పికెక్స్ తో కూడా డైమండ్స్ వస్తాయి అనమాట. సో ఐరన్ పికెక్స్ తో కానీ డైమండ్ పికెక్స్ తోనే చేయండి, వితౌట్ ఎన్చాంటెడ్ డైమండ్ పికెక్స్ కానీ. సో ఫార్చ్యూన్ 3 లేని డైమండ్ పికెక్స్ తో అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక డైమండ్ ని మీరు కొడితే ఒక డైమండ్ వస్తుంది, కానీ ఫార్చ్యూన్ 3తో కొడితే మల్టిపుల్ వస్తుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకసారి చూపిస్తాను రేపు పొద్దున్న. ఓకే, నిద్రపోరా. ఎస్, వాడైతే నిద్రపోతున్నాడు. సో మనకి ఈరోజు 2 ఇవి వచ్చాయి. సో అచీవ్మెంట్స్. సో అదేంటంటే ఎన్చాంటర్ అండ్ దాని ఏంటి ఐస్ బకెట్ ఛాలెంజా? ఎస్, ఐస్ బకెట్ ఛాలెంజ్. సో మనం అయితే వెళ్దాం. ఇక్కడే ఇదేంటి? ఓకే, ఏదో జస్ట్ తవ్వినట్టు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, జాంబీ అదిగోండి అదే మనకి మార్క్ అనమాట. సో మీరు స్కెల్టన్ ఎక్స్పీ ఫామ్ ఇంతకు ముందు చూస్తుంటారు. అండ్ జాంబీ ఎక్స్పీ ఫామ్ ఎందుకులే అని చెప్పి నేనే ఆఫ్లైన్ లో చేసేసా అనమాట. ఎందుకంటే సో మనకి స్కెల్టన్ ఫామ్ లో ఏమేమి ఉంటాయో సేమ్ టు సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. సేమ్ టు సేమ్ అదే, కాకపోతే స్కెల్టన్స్ బదులు జాంబీస్ వస్తారు. అండ్ ఇక్కడ స్లాబ్స్ కూడా పెట్టి, ఎందుకంటే బుడ్డోళ్ళు వస్తారనమాట. బుడ్డోళ్ళు ఏంటంటే సో 1 బ్లాక్ గ్యాప్ ఉన్నా కూడా వచ్చేస్తారు.
సో అలా జరగకూడదని ఇక్కడ స్లాబ్స్ అయితే పెట్టాను. సో మనమైతే వెళ్ళిపోదాం. సో జాంబీస్ అయితే అంత ఆఫెన్ గా పడట్లేదు గైస్, నేనైతే ఎక్కువగా వాడట్లేదు ఎందుకంటే ఆఫెన్ గా పడట్లేదు అనమాట అవి. సో రండి మన పని అయితే కానిద్దాం. సో నేను ఫ్యూచర్ లో సీడ్ రివీల్ చేస్తాను గైస్. వాళ్ళైతే సో ఎవరైతే సీడ్ రివీల్ చేసుకొని రెడీగా సో సీడ్ రివీల్ చేస్తాను ఖచ్చితంగా. సో రెడీగా ఉండండి. వాళ్ళైతే ఈ కోఆర్డినేట్స్ లో డైమండ్స్ అయితే మీకు దొరుకుతాయి అనమాట. చూడండి. సో -270, y వచ్చేసి 16, సో z వచ్చేసి 143. సో ఇప్పుడు చూడండి మైన్ చేస్తా. సో డైమండ్స్ ఎన్ని వస్తున్నాయో నేను చూడను. ఓకే, నేనే పెట్టుంటానేమో, తెలీదు. ఓకే ఓకే, ఈ రూట్ కూడా నేను వచ్చానేమో. ఏమో ఎక్కడికి కనెక్ట్ అయిందో ఇది. ఓకే, సో ఏంది ఇది. సో ఇలా పైకి వెళ్దాం. సో డైమండ్స్ చూద్దాం. సో 24 ఓపీ గైస్, ఓపీ అంతే. సో ఎక్కడ, ఎస్. సో పైకి ఎలా వెళ్ళాలి మాము? తెరలే, మన దగ్గర కొంచెం స్టోన్ ఉంది. సో దాంతో వారధిగా కట్టుకొని వెళ్దాం. వెళదాం. ఓకే, కోఆర్డినేట్స్ ఇంకా ఆఫ్ చేసేస్తా. సో కోఆర్డినేట్స్ ఆఫ్. ఇటు కాదు, ఇటు కూడా ఉన్నాయా? ఓకే వెళ్దాం. సో ఇలా డీప్ స్లేట్ వస్తే నేనైతే కలెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం బాగా అవసరం ఉంటే మాత్రం నేను కలెక్ట్ చేసుకోను. సో ఇటు ఏమన్నా ఉన్నాయా చెక్ చేస్తున్నాను అంతే గైస్. ఓకే గైస్, చూడొచ్చు. సో ఇలా అయితే తవ్వి పెట్టి, నేను ముందే చేసుకున్నానా, నేను మర్చిపోయాను ఇలా చేసుకున్నాను. సో ముందే ఇలా చేసి పెట్టుకున్నా ఎందుకంటే సో వీడియోలో రికార్డ్ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదని, కానీ నేనే మర్చిపోయా. సరే, ఇక్కడ 8 డైమండ్స్ వస్తాయి, బట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చూద్దాం ఎన్ని వస్తాయి. సో ఫస్ట్ దీన్ని కలెక్ట్ చేద్దాం. సో డైమండ్స్ వెళ్ళిపోకండి అమ్మా, అలా మంచిది కాదు, అలా వెళ్ళిపోకూడదు అనమాట. నువ్వేంటే నా రూట్లోకి వస్తావు, చస్తావు ఏంది? ఒక్క నిమిషం, చంపేస్తా దీన్ని. ఓ సో ఫైర్ వస్తుంది. ఓకే, ఫైర్ ఆస్పెక్ట్ అంటే ఇదేనా? కలెక్ట్ అయిందా మనకి? ఓకే కలెక్ట్ అయింది. సో ఇంకా ఎక్కడెక్కడ డైమండ్స్ ఉన్నాయి? ఓకే వెళ్దాం. సో నెక్స్ట్ ఎక్కడ డైమండ్స్ ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్ళి కలుసుకుందాం గైస్. ఓకే గైస్, ఈ టనల్ని వెతుకుదాం. తర్వాత అక్కడ ఒక టనల్ ఉందనుకుంటా, చూడలేదు. సో నేనైతే పైన మైనింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది ఇలా ఎంత కింద ఉంటే అంత డైమండ్స్ అయితే, ఎక్కువగా డైమండ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయని. సో వెళ్దాం. సో కోఆర్డినేట్స్ ఆన్ చేసి ఉంచుతున్నాను, ఒకవేళ డైమండ్స్ కనిపిస్తే. సో జావా ప్లేయర్స్ బీ రెడీ. మమ్మీ ఇలాగా. ఓకే, ఈ రూట్లో వెళ్దాం. సో ఇటువైపు వెళ్దాం. ఇక్కడ ఒబ్సిడియన్, ఓకే లాభం ఉంటే నేనే చేసుకుంటాను. సో ఇక్కడైతే డైమండ్స్ ఉన్నాయి గైస్. ఓకే కలెక్ట్ చేసుకుందాం. డీప్ స్లేట్ డోర్ ఉంది, బట్ తప్పదు. అమ్మ వాటర్ వచ్చేసాయి. వాటర్ వచ్చేసాయి. సో డైమండ్స్ అమ్మ రాకూడదు, అటు వెళ్ళకండి, ఇటే మొత్తం ఇటే ఉండాలి. సో అన్ని కలెక్ట్ అయ్యాయా? ఓకే 42 అయినా? ఓకే ఎక్స్పెక్ట్ చేశానే, ఏమన్నా అటువైపు ఉండిపోయాయా? లేదు. ఏంటి అక్కడ ఏదో చూశాను, మాగ్మా స్టోన్. సో అది మాగ్మా స్టోన్ అంటారు అనుకుంటా. వావ్, స్పీడ్ వచ్చేసాడు మా వాడు కామెడీగా. సో వెళ్దాం. సో వెళ్దాం.
సో కింద పైన దేవుడా కింద పడకూడదు. ఓకే ఎస్. సో మనం నెక్స్ట్ టన్నెల్ కూడా వెళ్దాం. వెళ్ళరా స్పీడ్గా. ఈ టన్నెల్లో కూడా ఉండాలనుకుంటాను నాకు తెలిసి. ఓకే చెక్ చేద్దాం. మర్చిపోయా నేను. ఉన్నాయిలేండి. ఎస్. సో ఇవి కూడా కలెక్ట్ చేసుకుందాం. ఎస్. సో ఇంకొకసారి చూసుకున్నాను ఎఫిషియన్సీ. ఓకే స్పీడ్గా మనకైతే మైండ్ చేసిద్ది అనమాట. అన్బ్రేకింగ్ అంటే బ్రేక్ అవ్వదు. ఫార్చ్యూన్ 3 అంటే మల్టిప్లై అయితే. ఓకే స్టాక్ అవ్వాలి గైస్, నా టార్గెట్ అది. 1 స్టాక్ డైమండ్స్. ఓకే ఐరన్ ఉంది బట్ డీప్ స్లేట్ అని కలెక్ట్ చేయలేదు. ఓకే పైకి ఎక్కుదాం. ఓకే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మనం ఫస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ కాదు. సో ఒక మైనింగ్ ఎపిసోడ్ చేశాను. అందులో ఈ కేవ్లో మనం మైనింగ్ చేసాం అనమాట. లావాలో పడి మొత్తం పోయాయి. కాకపోతే మనం డైమండ్స్ని అయితే సేవ్గా చెస్ట్లో పెట్టేసాం ఆ రోజు. ఫ్లింట్ వచ్చింది. సో పికెక్స్ పెట్టుకుందాం. సో ఎక్కడో డైమండ్స్ దొరికాయి కదా మనకి. సో ఇక్కడ కాదు, కొంచెం పైన అనుకుంటా. సో ఎక్కడ, సో ఇటు పక్క ఎస్ దొరికింది. సో ముందే గ్లాస్ పెట్టేసా. సో ఎప్పుడొకప్పుడు తెద్దామని. సో డైమండ్స్ అయితే కలెక్ట్ చేద్దాం. నో లావా. అమ్మాయి లావా లేదు. లావా ఉంటే ఇంకా అంతే మన పరిస్థితి ఇంకా ఘోరం అయిపోద్ది. సో డీప్ స్లైడీ ఎక్కువ డైమండ్లు అన్ని డీప్ స్లైడీ ఉన్నాయి గైస్. ఏం చేస్తాం, 2 డైమండ్స్ గైస్, లేకపోతే స్టాక్ అయిపోయేది. ఛా, డైమండ్స్ కూడా నాకు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసి ఏం చేస్తాం. ఓకే సో ఇంకేమన్నా మైనింగ్ చేయాల్సింది ఉందా? కోల్ ఉంది, అవసరం లేదు. ఐరన్ మొత్తం డీప్ స్లైట్. గ్లో లైకెన్ కలెక్ట్ చేసుకుందాం. లావా నాకొద్దు, ఆల్రెడీ ఒకసారి చంపావు, మళ్ళీ చాలని లేదు. ఫార్చ్యూన్ 3 పట్టుకొని తిరుగుతున్నా డ్రిప్ స్టోన్. నీళ్ళుగారే నేను చూసా. నీళ్ళుగారే. ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. సో ఐరన్ కూడా డెఫిషియన్సీ అయిపోతుంది మనకి. సో ఫార్చ్యూన్ 3తో కలెక్ట్ చేస్తున్నాను, మల్టిపుల్ వస్తాయేమోనని. సో ఐరన్ అయితే ఎక్కువగానే దొరికిద్దిలేండి, ఐరన్కి పెద్ద ప్రాబ్లం లేదు, బట్ కలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. సో మనం డేంజర్ ఏరియాకి వచ్చామన్నమాట. ఓకే టార్చెస్ పెట్టలేదు, నాకు తెలిసి తక్కువ నుండి పెట్టలేదేమో. ఇక్కడ స్పాన్ అవుతారు, భయంకరంగా స్పాన్ అవుతారు. వెళ్ళిపోదాం, నాకు ఎందుకో కీడు సింకిస్తుంది. ఇటు నుంచి వచ్చాను నేను, ఇటు నుంచి అనుకుంటా. ఎస్ ఇటు నుంచే. సో మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే మన ఇంట్లో ఇంకా 2 డైమండ్స్ ఉండాలనుకుంటా. 2 or 1. దేవుడా ఎక్కడ ఆగినో చూడండి. సో ఇంకా 1 డైమండ్ ఉండాలనుకుంటా. సో 63, ఇంట్లో 2 ఉండాల్సింది. ఇచ్చా. సో ఎస్ బ్లాక్ చేసేద్దాం. ఓకే స్టోన్ ఉంది నా దగ్గర. బ్లాకింగ్ ఎస్. ఓకే సో ఈ ఎపిసోడ్లో అయితే మీరు చూసారు, మనకి ఫార్చ్యూన్ 3 వచ్చింది. నిజంగా మైండ్ బ్లాకే. సో మనకి ఫార్చ్యూన్ 3 వచ్చింది, దాంతో మన డైమండ్స్ని మైన్ చేసాం. 62 డైమండ్స్ అయితే వచ్చాయి. దీన్ని అయితే చెస్ట్లో పెట్టేద్దాం. తర్వాత ఎపిసోడ్ని అయితే ఏం చేస్తా. తర్వాత అయితే మీరు చూడొచ్చు, నేను గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫార్మింగ్ ఫ్లోర్ని అండ్ ఫస్ట్ ఫ్లోర్ చెస్ట్ రూమ్ అండ్ హాల్ని అయితే నైట్ అయిపోయింది, నిద్రపోదాం. సో చెస్ట్ రూమ్ని అయితే డెకరేట్ చేశాను. సో మళ్ళీ నేనైతే ఎన్చాంటింగ్ రూమ్ని అండ్ బెడ్రూమ్ని ఇలాంటి రూమ్స్ని కూడా నేనైతే కొంచెం డెకరేట్ చేస్తాను. సో వీలుంటే ఎక్స్పీ కలెక్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ న్యూ ఎన్చాన్స్మెంట్ అంటే మనకి డైమండ్స్ దొరికాయి కదా. సో ఆర్మర్ ఈ ఎపిసోడ్లోనే చేద్దామని మనసు చెప్తుంది, కానీ దానికి ఎన్చాన్మెంట్ చేయాలని కూడా మనసు చెప్తుంది.
కానీ ఎంచాన్మెంట్కి కావాల్సిన ఎక్స్పీ లేదు, అది మైండ్ చెప్తుంది. ఏం చేయాలి? సో ఆర్మర్ని అయితే రెడీ చేసుకుందాం, బట్ యూస్ చేయను. సో యూస్ చేయను అనమాట, జస్ట్ పెట్టుకొని మీకు చూపిస్తాను. ఎంచాన్మెంట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం, బాగుంటుంది అప్పుడు. సో ఎక్స్పీ అయితే తగినట్టుగా లేదు, సో ఏదో ఓకే వెయిట్ చేయండి. ఎక్స్పీ అయితే తగినంత లేదనమాట మనకి. సో ఎస్, తగినంత లేకపోతే ఎలా, ఇప్పుడు చేయలేం కదా. సో ఎంచాంటింగ్ ఒక్క నిమిషం, ఎంచాంటింగ్ రూమ్ అయితే డెకరేట్ చేస్తాను. యాన్యువల్ కింద పెడితే బాగుంటుంది అంటారా? వదిలేద్దాం. సో యాన్యువల్ యొక్క యూస్ కూడా చెప్దాం. ఓకే, మన దగ్గర ఎలాగో ఐరన్ ఉంది కదా, సో దీన్ని రిపేర్ చేద్దామా? ఓకే, రిపేర్ చేద్దాం, జస్ట్ మీకు చూపించడం కోసం అంతే. సో జస్ట్ చూడండి, సో 4 XP అయితే తీసుకుంటుంది, ఫుల్గా రిపేర్ చేస్తుంది. అండ్ సో అది మీరు యూజ్ చేసే ఐరన్ బట్టి, సో 1 ఐరన్ పెట్టి అనుకోండి, సో తక్కువ ఐరన్ తీసుకుంటుంది, అలాగే తక్కువ XP తీసుకుంటుంది, అలాగే తక్కువే మనకి రిపేర్ చేస్తుంది అనమాట. అలాగే డైమండ్స్ కూడా, కాకపోతే ఐరన్ దానికి డైమండ్ పెడితే నాకు తెలిసి వర్క్ చేయదు. చూడండి, ఐరన్ దానికి డైమండ్ పెడితే వర్క్ చేయదు, అలాగే డైమండ్ దానికి ఐరన్ పెడితే వర్క్ చేయదు. డైమండ్ దానికి ఐరన్ పెట్టిన, ఐరన్ దానికి డైమండ్ పెట్టినా వర్క్ చేయదు, కానీ డైమండ్కి డైమండ్, ఐరన్కి ఐరన్ పెడితే వర్క్ చేసేది. సో రిపేర్ చేయొచ్చు, అండ్ దీన్ని నేమ్ కూడా మార్చచ్చు. సో నాకు ఈ నేమ్ నచ్చలేదు, ఇంకో నేమ్ పెట్టుకుందాం అనుకుంటే నేమ్ పెట్టుకోవచ్చు, బట్ నేనైతే పెట్టుకోవాలనుకోవట్లేదు. సో ఈ డైమండ్ పికాక్స్కి అయితే పేరు మారుద్దాం. ఏం పెడదాం? ఫార్చ్యూన్ పికాక్స్ అని పెడదామా? ఫార్చ్యూన్ పికాక్స్, ఫార్చ్యూన్ పికాక్స్. చూడండి, డైమండ్ పికాక్స్ అయ్యేది ఫార్చ్యూన్ పికాక్స్ అయితే అయ్యింది. సో పేరు మారిద్ది, సో 1 XP అయితే తీసుకుంటుంది. సౌండ్ వచ్చింది, సో దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ దీనికి కూడా పేరు మారుద్దామా? వద్దులేండి, కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో బాగా XP గ్రైండ్ చేసి వస్తాను, అప్పుడు కావాలంటే మారుద్దాం. సో ఈ రూమ్ని ఏం చేయాలి ఇప్పటికీ అర్థం కావట్లా. సో కామెంట్ బాక్స్ ద్వారా ఆ రూమ్ని ఏం చేయాలో మీరైతే నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ రూమ్ని అయితే ఇంకా ఖచ్చితంగా బాగా డెకరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఓకే, సో చెప్పాను కదా, ఒక డైమండ్ ఆర్మర్ చేసుకుందాం, కానీ ఎంచాన్మెంట్ అయితే చేయను, ఎందుకంటే సరిపడే XP అయితే లేదు. ఓకే, ఆర్మర్ చేద్దాం. సో క్రాఫ్టింగ్ టేబుల్. సో ఫస్ట్ హెల్మెట్తో స్టార్ట్ చేద్దాం, ఒక హెల్మెట్ చాలు. ఇదేంటి, సారీ, అది ఎలా వచ్చింది నాకు? సో కవర్ విత్ మీ డైమండ్స్ అంట ఏదో వచ్చింది. సో నెక్స్ట్ చెస్ట్ ప్లేట్, సో ఇలా చేయాలి. సో తెలుసుకున్నాను ఎలా చేయాలి అనేది. సో ఇప్పుడైతే ప్యాంట్ ఇలా ఒక ఎన్ షేప్, అండ్ లాస్ట్గా హెల్మెట్. ఓ సారీ బూట్స్. అండ్ కొంచెం తీసుకొని ఇక్కడ బూట్ అయితే వచ్చేసింది. సో ఒకటి తీసుకుంటాను, వాడను, మీకు వేసుకొని చూపిస్తాను అంతే. ఓకే, ఓకే సారీ ఇప్పుడు చూడండి. ఓకే, మనం అయితే దీన్ని వేసుకుందాం. ఓకే, షిఫ్ట్ రైట్ క్లిక్, షిఫ్ట్ రైట్ క్లిక్, షిఫ్ట్ రైట్ క్లిక్, షిఫ్ట్ రైట్ క్లిక్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి హార్ట్ మీద ఆర్మర్ సింబల్ అయితే చూపించింది, దాని అర్థం ఏంటో నాకు తెలియదు. మీరైతే కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి. చూడండి, మా ఆడైతే మెరిసిపోతున్నాడు. అండ్ థర్డ్ పర్సన్ వ్యూకి అయితే, సారీ ఇది కాదు, థర్డ్ పర్సన్ వ్యూకి అయితే వద్దాం. ఆహా, భలే ఉంది, మెరిసిపోతుంది డైమండ్ ఆర్మర్ అయితే. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.